హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము లాస్ట్ వీడియోలో మనం 50 వరకు చూసాం కదా సెంటెన్సెస్. ఈ రోజు 51 నుండి మనము దాన్ని కంటిన్యూ చేయబోతున్నాము. లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ ఇది. ఏంటి అంటే మీకు తెలిసిందే, కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో తీసుకున్నాను, ఎట్ ది సేమ్ టైం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం, లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్ అంటే ఎవరైనా కూర్చోండి అని చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ సిట్ డౌన్ అంటాం. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అంటే నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఏ లాట్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. నాకు చాలా పని ఉంది. ఫినిష్ యువర్ హోంవర్క్. మన పిల్లలకు చెప్తాం కదా, అంటే పిల్లలకు చెప్తాం కదా, ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్ అంటాం కదా. మీ హోంవర్క్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మొబైల్. ఈ మధ్య బాగా జరుగుతుంది, పిల్లలు బాగా ఫోన్ చూస్తూ ఉంటారు, రీల్స్ ఇలా చూస్తూ ఉంటారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్, ఏం వేస్ట్ చేసుకోవద్దు, యువర్ టైం దేనిపైన, ఆన్ మొబైల్. డోంట్ వేస్ట్ యువర్ టైం, ఏం వేస్ట్ చేసుకోవద్దు, యువర్ టైం దేనిపైన, ఆన్ మొబైల్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మొబైల్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మొబైల్. మొబైల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు అని అర్థం. ఐ నీడ్ టు సబ్మిట్ ద రిపోర్ట్. నేను రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. మేబీ డెడ్ లైన్ రేపు ఉందో ఎల్లుండిందో. సో ఐ నీడ్ టు సబ్మిట్ ద రిపోర్ట్. రిపోర్ట్ ని సమర్పించాలి అని మనము సబ్మిట్ చేయాలి. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇక్కడ చూడండి, సెంటెన్స్ మనం బైహార్ట్ చేసినట్టుగా కాకుండా చూడండి, ఈజ్ ప్రిపేరింగ్, ప్రిపేర్ అవుతున్నాడు దేనికోసము, ఫర్ ఎగ్జామ్స్. ఈజ్ ప్రిపేరింగ్ దేనికోసం ప్రిపేర్ అవుతున్నాడు, ఫర్ ఎగ్జామ్స్. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. దిస్ టాస్క్ ఈజ్ డిఫికల్ట్. వాట్ ఈస్ డిఫికల్ట్, దిస్ టాస్క్. ఏం డిఫికల్ట్, దిస్ టాస్క్ ఈజ్ డిఫికల్ట్. ఏం డిఫికల్ట్, దిస్ టాస్క్ ఈజ్ డిఫికల్ట్. దిస్ టాస్క్ ఈజ్ ఈజీ. మనం ఈజీ అనాలనుకుంటే ఈజీ చెప్పొచ్చు, డిఫికల్ట్ అనాలనుకుంటే డిఫికల్ట్ చెప్పొచ్చు. అంటే ఈ పని కష్టమైనది, కష్టంగా ఉంది అని చెప్పడం. షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. షీ గాట్, తనకు వచ్చింది. ఏమొచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. షీ గాట్, తనకు వచ్చింది. ఏమొచ్చింది, ఫస్ట్ ర్యాంక్. షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ అంటే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో. ఐ హ్యావ్ ఏ ఇంటర్వ్యూ అనేస్తాం చాలా మంది, కానీ ఐ హ్యావ్ ఏ ఇంటర్వ్యూ కాదు, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐ హ్యావ్ ఏంటిది, ఎన్ ఇంటర్వ్యూ. నాకేముంది, ఇంటర్వ్యూ ఉంది. ఎప్పుడు, టుమారో. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో. ఇలా సీక్వెన్స్ ని మీరు అర్థం చేసుకొని, సెంటెన్స్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకొని వెళ్తే మనం బైహార్ట్ చేసినట్టుగా కాదు, సెంటెన్స్ ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఏది ఎలా అన్నది మనకి ఇంకా కొద్దిగా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో అంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది అని అర్థం. వి మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఏం చేయాలి, వి మస్ట్ అంటే కంపల్సరీగా చేయాలి. ఏం చేయాలి, కంప్లీట్. వి మస్ట్ కంప్లీట్ చేయాలి. ఏంటిది, ద ప్రాజెక్ట్. వి మస్ట్ కంప్లీట్, ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. వి మస్ట్ కంప్లీట్ ఏంటిది, ద ప్రాజెక్ట్. వి మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ ది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. కీప్ స్టడింగ్ రెగ్యులర్లీ. కీప్ స్టడింగ్ రెగ్యులర్లీ, రెగ్యులర్ గా చదువుతూ ఉండు, రెగ్యులర్ గా చదువుతూ ఉండు. కీప్ స్టడింగ్ రెగ్యులర్లీ. వేర్ ఆర్ యు గోయింగ్. వేర్ ఆర్ యు గోయింగ్. వేర్ ఆర్ యు గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఆర్ యు గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. టేక్ ఏ లెఫ్ట్ టర్న్. టేక్ ఏ లెఫ్ట్ టర్న్. మనం ఇప్పుడు ఎవరైనా గూగుల్ మ్యాప్స్ అర్థం కాకపోతే ఎవరైనా రూట్ అడుగుతాం, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి అని. అలాంటి టైంలో టేక్ ఏ లెఫ్ట్ టర్న్, టేక్ ఏ రైట్ టర్న్. టేక్ ఏ లెఫ్ట్ టర్న్ ఆర్ టేక్ ఏ రైట్ టర్న్ ఆర్ గో స్ట్రైట్. సో మీరు ఎడమ వైపు తిరగండి. గో స్ట్రైట్. గో స్ట్రైట్, స్ట్రైట్ గా వెళ్ళండి. స్టాప్ ద వెహికల్. స్టాప్ ద వెహికల్. ఐ హ్యావ్ టు గెట్ డౌన్. స్టాప్ ద వెహికల్ అంటే నేను వెహికల్ అంటే స్టాప్ ద వెహికల్ అంటే వెహికల్ దిగాలి అంటే ఆపండి అని దాని అర్థం. హౌ ఫార్ ఇట్ ఈజ్, సరే ఈజ్ ఇట్. హౌ ఫార్ ఈజ్ ఇట్. ఇట్ ఈజ్ అంటాం మనం జనరల్ గా. హౌ ఫార్ ఈజ్ ఇట్, క్వశ్చన్ వేస్తున్నాము, అది ఇంకెంత దూరం ఉంది. హౌ ఫార్ ఎంత దూరం, ఈజ్ ఇట్ అది ఎంత దూరం ఉంది. హౌ ఫార్ ఈజ్ ఇట్, అది ఎంత దూరం ఉంది.
ద బస్ ఈజ్ లేట్. వాట్ ఈజ్ లేట్? ద బస్ ఈజ్ లేట్. ద బస్ ఈజ్ లేట్. బస్సు ఆలస్యంగా వచ్చింది లేదంటే లేట్గా వచ్చింది. బై ఏ టికెట్. టికెట్ తీసుకోండి. మనం ఇప్పుడు ట్రైన్లో వెళ్ళాలి అంటే ఎంఎంటీఎస్లో వెళ్ళాలన్నా టికెట్ ముందే తీసుకోవాలి. మన మెట్రో రైల్లో వెళ్ళాలన్నా ముందే టికెట్ తీసుకోవాలి. సో బై అంటే కొనుక్కోవడం. బై ఏ టికెట్. టికెట్ పర్చేస్ చేయడం. ఐ మిస్డ్ ద ట్రైన్. ఐ మిస్డ్. ఏం మిస్ అయ్యా నేను? ట్రైన్ మిస్ అయ్యాను. ఐ మిస్డ్ ద ట్రైన్. ఐ మిస్డ్ ద ట్రైన్. కాల్ ఎన్ ఆటో. కాల్ ఎన్ ఆటో. కాల్ చేయి. దేనికి? ఆటోకి. అంటే ఇట్లా కాల్ చేయమని కాదు, ఆటోని పిలువు, మనం ఆటోలో వెళ్తాము అని దాని అర్థం. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం. వేర్ ఈజ్ ఏంటిది? ద నియరెస్ట్ ఏటీఎం. వేర్ ఈజ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్. వేర్ ఈజ్ ద నియరెస్ట్ బస్ స్టాండ్ ఆర్ బస్ స్టేషన్. అంటే దగ్గరలో ఏటీఎం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం. హౌ ఆర్ యూ. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ. మీరు ఎలా ఉన్నారు? చిన్న వాళ్ళనైతే నువ్వు అంటాము, పెద్ద వాళ్ళనైతే మీరు అంటాము. బట్ ఇంగ్లీష్లో మీరు అయినా నువ్వు అయినా యూనే అంటాము. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఎదుటి పర్సన్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. నేను బాగున్నాను థ్యాంక్ యూ అంటున్నాడు. సీ యూ సూన్. వెళ్ళిపోయేటప్పుడు మనం అంటాం సీ యూ సూన్ అంటే మళ్ళీ కలుస్తా అనేసి. మనం తెలుగులో అంటాము మళ్ళీ కలుస్తా అని. దాని ఇంగ్లీష్లో సీ యూ సూన్, మళ్ళీ కలుస్తా, త్వరగా కలుస్తా అని దాని మీనింగ్ వస్తుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే క్షమించండి, నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫర్గివ్ అంటే ఏంటి అంటే క్షమించు అని అర్థం. కంగ్రాచ్యులేషన్స్. ఎవరికో సీట్ వచ్చింది లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అలాంటి టైంలో ఏం చెప్తాము? కంగ్రాచ్యులేషన్స్ యు హావ్ అచీవ్డ్ ఇట్ అంటాం. అంటే మీరు అచీవ్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాం. సో అభినందనలు. ఆల్ ది బెస్ట్. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలంటే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. సేమ్ టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ అంటే సేమ్ టు యూ అనొద్దు. ఎందుకంటే మీ బర్త్డే ఉన్న రోజు నా బర్త్డే ఉండకపోవచ్చు, నా బర్త్డే ఉన్న రోజు మీ బర్త్డే ఉండకపోవచ్చు, ఇద్దరు పర్సన్స్ బర్త్డే ఒక రోజు ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో సేమ్ టు యూ హ్యాపీ బర్త్డేకి కాదు. ఇప్పుడు హ్యాపీ దసరా అన్నారు అనుకోండి, సేమ్ టు యూ అనొచ్చు. మీకు దసరా నాకు దసరా. హ్యాపీ రంజాన్ అన్నారు అనుకోండి, మీకు రంజాన్ నాకు రంజాన్. సో ఇద్దరికి అప్లికేబుల్ అయితేనే సేమ్ టు యూ అనాలి. ఒకరికి అప్లికేబుల్ అనుకోండి, బర్త్డే ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇద్దరు బర్త్డే సేమ్ ఉండవు. జనరల్ గా 10 మంది ఉన్నప్పుడు 10 మంది బర్త్డేలు ఒకటే రోజు ఉంటాయి కదా. సో ఇది సేమ్ టు యూ అని హ్యాపీ బర్త్డేకి అనొద్దు. ఓకే. టేక్ కేర్. మనం మనకన్నా చిన్న వాళ్ళు ఎక్కడన్నా వెళ్తుంటే టేక్ కేర్ అంటాం, అంటే జాగ్రత్త అనేసి. క్లీన్ ద రూమ్. క్లీన్ ద రూమ్. రూమ్ శుభ్రం చేయండి. వాష్ ద క్లోత్స్. వాష్ ద క్లోత్స్. బట్టలు ఉతకండి. ఇక్కడ క్లోత్స్ ఇది ఉందా? CLOTHES. ఈ క్లోత్స్ అంటే ఏంటి అంటే డ్రెస్సెస్. ఈ క్లోత్ అనుకోండి రా మెటీరియల్ కాదు, సారీ, మనం అన్స్టిచ్డ్ మెటీరియల్. ఇప్పుడు ఇది షర్ట్ ఉంది, ఈ షర్ట్ ఇప్పుడు ఇది క్లోత్, ఇది వస్తుంది. అదే మెటీరియల్ స్టిచ్ చేయకముందు ఇందులో వస్తుంది. రైట్. వాష్ ద క్లోత్స్. కట్ ద వెజిటేబుల్స్. కట్ ద వెజిటేబుల్స్ ఆర్ చాప్ ద వెజిటేబుల్స్ అని కూడా అంటారు. చాప్. కట్ ద వెజిటేబుల్స్ ఆర్ చాప్ ద వెజిటేబుల్స్. డోంట్ వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఏంటిది? వాటర్. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ మనీ. మనం ఏం చెప్పాలనుకుంటే అలా చెప్పొచ్చు. లాక్ ద డోర్. లాక్ ద డోర్. డోర్ లాక్ చేయండి. లాక్ అల్మారా. లాక్ ద అల్మారా. లాక్ ద వెహికల్. లాక్ ద కార్. దేన్ని లాక్ చేయాలనుకుంటే దాన్ని చేయొచ్చు. లాక్ ద డోర్, ద విండో, ద అల్మారా, ద వెహికల్, ద కార్. ఏం చెప్పాలనుకుంటే అది. లైట్ ద ల్యాంప్. దీపం ముట్టియండి అంటామా మనము, దాన్ని లైట్ ద ల్యాంప్. లైట్ ద ల్యాంప్. దీపం వెలిగించడం. టేక్ అవుట్ ద ట్రాష్. టేక్ అవుట్ ద ట్రాష్ అంటే చెత్తను తీసుకెళ్ళండి. ట్రాష్ అంటే చెత్త. ద ట్రాష్ చెత్త. చెత్తను తీసుకెళ్ళండి. టేక్ అవుట్. టేక్ అవుట్. టేక్ అవుట్ ద ట్రాష్.
చెత్తని బయట పడేయండి అనేసి. సో ద ఫుడ్, మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్స్ మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి వస్తారు. సో ద ఫుడ్, సర్వ్ చేయడం, పెట్టడం, వడ్డించడం అంటామా తెలుగులో, అది ద ఫుడ్. సెట్ ద టేబుల్, టేబుల్ మొత్తం డైనింగ్ టేబుల్ ఏదో ఒక టేబుల్ సెట్ చేయండి టేబుల్ని అనేసి, రెడీ చేయండి అనేసి. గో టు బెడ్ ఎర్లీ, గో టు బెడ్ అనాలి కానీ గో టు ద బెడ్ అనొద్దు. గో టు బెడ్, గో టు బెడ్ ఇక్కడ దా అని అనొద్దు, ఇది తప్పు. దా అనొద్దు, ఇది రాంగ్. గో టు బెడ్ ఎర్లీ, తొందరగా పడుకోండి. గో టు బెడ్ ఎర్లీ, తొందరగా పడుకోవడం. ఐఎమ్ యూజ్డ్ టు దిస్, ఐఎమ్ యూజ్డ్ టు దిస్ అంటే ఏంటి అంటే దీనికి నేను అలవాటు పడిపోయాను. ఐఎమ్ యూజ్డ్ టు దిస్ అంటే దీనికి అలవాటు పడిపోయాను, ఇది నాకు అలవాటు అయిపోయింది. తెలుగులో లిటరల్ మీనింగ్ తీసుకోకండి, నేను చెప్పింది వినండి, అంటే అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజ్ గుడ్, అతను గుడ్ దేనిలో, ఎట్ ప్లేయింగ్ క్రికెట్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, గుడ్ ఎట్, గుడ్ ఇన్, గుడ్ విత్ అట్లా ఏం లేదు, గుడ్ ఎట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఈజ్ గుడ్ ఎట్ దేనిలో, ప్లేయింగ్ క్రికెట్. ఈజ్ గుడ్ ఎట్ రీడింగ్, ఈజ్ గుడ్ ఎట్ టాకింగ్, ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ విత్ ఈజ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఎట్, ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్. సో అలా అతనికి క్రికెట్ ఆడడం అంటే చాలా బాగా క్రికెట్ ఆడతాడు అనేసి, గుడ్ ఎట్ అంటే చాలా బాగా అనేసి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అంటే ఏంటంటే దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, రైట్, ఎదురు చూడడం అనమాట. ఇట్స్ నాట్ వర్త్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్, ఇట్స్ అంటే ఇది ఇట్ ఈజ్, నాట్ వర్త్ ఇట్ అంటే అంత వర్త్ దానికి లేదు, దానికి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని దాని అర్థం, అంత విలువైనది కాదు అనేసి. లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటే ఏదో అయిపోయిందిలే, దానికోసం ఎందుకు ఊకే ఆలోచిస్తున్నారంటారా, అది బైగాన్స్ బి బైగాన్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, బై గాన్స్, అయిపోయింది ఏదో అయిపోయింది అంటారు చూడండి, అలా. లెట్ బైగాన్స్ బి బైగాన్స్, జరిగినది జరిగిపోయింది అన్ని వదిలేసేయి అంటే అయిపోయిందిలే, ఇంకెందుకు దానికోసం ఆలోచిస్తున్నారు అంటారు కదా నానమ్మలు తాతమ్మలు అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటాయి. అట్లా అయిపోయిన దానికోసం ఊక ఆలోచించొద్దు అన్నప్పుడు మనం లెట్ బైగాన్స్ బి బైగాన్స్, అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేసేయండి అనేసి. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అబ్బా నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ నా ఏజ్ ఇంత, లేకపోతే నేను ఇది ఇంత, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇప్పుడు నేర్చుకుంటే బాగుండదేమో అని అనుకుంటారు ఎగ్జాంపుల్. కానీ అస్సలే నేర్చుకోకపోవడం కన్నా ఎక్కువ ఏజ్ అయినాక నేర్చుకోవడమైనా బెటర్ కదా, అట్లీస్ట్ నేర్చుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి, అది. బెటర్ లేట్ అయినా పర్వాలేదు, దాన్ నెవర్, అసలే నేర్చుకోకపోవడం కన్నా లేట్గా నేర్చుకున్నా సరే పర్వాలేదు అని దాని అర్థం. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇప్పుడు మా పాపనే ఉంది, వచ్చేసి మమ్మీ నేను ఇన్ని మార్క్స్ వచ్చినాయి నాకు అన్నాను అనుకో, నేను కోపంలో అంటాను తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే ఏమంటా నేను, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను ఈ మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి వెళ్ళి, నేను ఎక్స్పెక్ట్ చేయను ఇలాంటి మార్క్స్ అనేసి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయను. ఏంటిది దిస్ అంటే మేబీ మార్క్స్ అనుకుంటా, మేబీ ఏదో ఒక సిచ్యువేషన్ అనుకుంటా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ అంటే ఏదో ఒకటి సిచ్యువేషన్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఎవరి నుంచి వెళ్ళి, ఫ్రమ్ యూ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇది నీ దగ్గర నుంచి నేను ఆశించలేదు, నేను ఏదో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో 70% 60% తీసుకొని వచ్చి నాకు చూపిస్తే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని దాన్ని అర్థం అనమాట. హీ స్పీక్స్, అతను మాట్లాడతాడు ఎలా, యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అతను ఎలా మాట్లాడతాడంటే యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరికన్నా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవ్వరికి అన్నీ తెలియదు. అది ఎవరైనా ఉండని, ఫ్యాకల్టీ ఉండని, డాక్టర్ ఉండని, లాయర్ ఉండని, అడ్వకేట్ ఉండని, ఎవరైనా ఉండని, ప్రపంచంలో అందరికీ ఎవరికి తెలియదు, అన్ని విషయాలు ఎవరికి తెలియదు. మనకి ఎంత తెలిసినా అది వరల్డ్తో కంపేర్ చేస్తే ఇంతే. తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా అంటారు కదా. సో ఏ పర్సన్కి మొత్తం 100% నాలెడ్జ్ ఉండదు. ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ ప్రకారం కొద్దిగా నేర్చుకుంటారు. నేను అట్లా అని చెప్పి డమ్మీ క్యాండిడేట్స్ అనట్లేదు, నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు సైన్స్లో ఉన్న స్టూడెంట్కి, సైన్స్ స్టూడెంట్ అనుకోండి, సైన్స్ స్టూడెంట్స్కి మొత్తం ఉన్న అన్ని స్ట్రీమ్లలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? నో, నాట్ పాసిబుల్. ఎందులో అయితే ఉన్నారో అదొక్కటే దానిపైన గ్రిప్ తెచ్చుకుంటారు.
సో ఇది అదే. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఎవరికైనా తెలుస్తుందో తెలియదు. అంటే ఇది ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. అంటే అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే అన్ని నాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. బట్ అది కాదు అని చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మనం అంటామా మొహం చూసేగానే అయ్యో అది అట్లనా ఇది ఇట్లనా అని జనరల్ గా అనేస్తారు. కానీ అట్లా మొహం చూసి మనం డిసిషన్ తీసుకోవద్దు. అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. జనరల్ గా బుక్ కోసం మాట్లాడట్లేదు ఇక్కడ మనము. జనరల్ గా ఏమంటున్నాం అంటే ఫస్ట్ డిసిషన్ చూడగానే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వస్తుందా, అదే ఫైనల్ ఒపీనియన్ అనుకోకండి. వాళ్ళ లోపల నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ యూ కెన్ నాట్ అప్ ఫ్రంట్ డిసైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బై సీయింగ్ హర్ ఈజ్ ఫేస్. అలా ఫేస్ చూడగానే మనం డిసిషన్ తీసుకోవద్దు. లెట్ సమ్ టైమ్ బి పాసింగ్. కొద్దిగా ముందుకు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది అనమాట. సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే ఏంటి అంటే మనము మాటలతోని చెప్పిన దానికన్నా ఇప్పుడు నేను సక్సెస్ అవుతా అని చెప్పడం కన్నా నేను సక్సెస్ అయి చూపిస్తే అది ఇంకా వేరేలాగా ఉంటుంది అనమాట. మాటల కంటే పనులు గొప్పవి అలా అనమాట. ఇక్కడ చూడండి దాన్ని ఒకసారి చూపిస్తాను. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మాట్లాడడం కాదు, యాక్షన్ చేసి చూపెట్టు. నేను సక్సెస్ అవుతా అనడం కాదు, సక్సెస్ అయ్యి చూపెట్టు. అది మెయిన్, అది గొప్పది అని దాని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఈ కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు క్విజ్ కానీ ఇంకా కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ కానీ కావాలి అనుకున్న వాళ్ళకి మన యాప్ ఉంది, ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్. ఇది మన యాప్ ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీ క్విజెస్ ఉంటాయి, కొన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. సో యూ విల్ కమ్ టు నో అండ్ యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ యాప్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.